మీ తెలంగాణ పౌరులు కూడా మీ వాదనని తప్పుపట్టి అక్కడ రవీంద్ర భారతిలో ఎవరు విగ్రహాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆవిర్భింప చేశారు చక్కగా. అంటే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ మనుషుల్లో ఎంత విజ్ఞత ఉంది. మీలాంటి వాళ్ళు 2-3 మూలంగా అతను ప్రతిష్ట పాడవలేదు. అలాగే తెలంగాణ ప్రజలు ఆ గౌరవం మర్యాదన్ని కాపాడుకోకుండా లేరు. అదే విధంగా మీరు ఆలోచించాలి. ఈరోజు మీ మూలంగా, మీ కిరాయి గొంతుల మూలంగా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. అలాగే శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి. అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా సుమోటోగా స్పందించి మొట్టమొదటి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రాకుండా పోతాయి. ఇప్పటికే నష్టపోయినటువంటి రాష్ట్రాలు ఏదైనా ఉంటే యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణే. కేంద్ర కుట్రలకి బలైపోయినటువంటి రాష్ట్రాలు ఈ రెండు కూడా. ఈ రెండింటిని కలవకుండా కేంద్రం చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ గేమ్లో ఇలాంటి పృథ్వీరాజు లాంటి వాళ్ళు, కవిత లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాటలను కనీసం వినకుండా, అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆంధ్ర తెలంగాణ ప్రజల ఐక్యతతో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి భవిష్యత్తును సాధించుకోవాల్సినటువంటి అవసరం తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉంది. అక్కడ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పండి. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణవాదులను ఎవరినైనా కామెంట్ చేస్తే మేము కూడా అదే విధంగా స్పందిస్తాం. అంతేగాని అవసరం లేనటువంటి మాటలు మాట్లాడి ఇష్టానుసారం పిచ్చ మాటలు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి సరైనటువంటి గుణపాఠం చెప్తాం. ఇక్కడ ఎవరో కొంతమంది లంగా నేతలు ఉండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని తప్పులు చేస్తూ వాళ్ళు వ్యాపారాలు లేదంటే ఇతరత్ర కొన్ని స్వప్రయోజనాలకి బలహీనల్ని ఈరోజు మీరు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడకపోవచ్చు. అందుకని ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా ఈ వాయిస్ వినిపిస్తాం. ముందు ఇదే పరిస్థితులు కొనసాగితే తెలియకుండానే, ఏ కారణం లేకుండానే ఇరు వర్గాలు, ఇరు రాష్ట్ర ప్రజలు ఈ వాదనల్ని మనం ముందుకు నడిపించుకుంటున్నాం. కేంద్రం హ్యాపీగా సంతోషిస్తూ ఉంటుంది. భలే కొట్టుకుంటున్నారు, భలే తిట్టుకుంటున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో సర్వనాశనం అయిపోయి తెలుగు రాష్ట్రాలు బలపడితే కేంద్రానికి భయం. ఎందుకంటే కేంద్రంలో ఈ తెలుగు వారంటే చాలా భయభక్తులతో ఉంటారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు డెవలప్ అయితే వాళ్ళకి మనుగడ లేదు. తెలుగు రాష్ట్రాలు డెవలప్ అయితే ఢిల్లీ పంచులు తడుస్తాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు. కానీ యావత్ ఆంధ్రులు అందరూ, తెలంగాణ వాదులు అందరూ ఒక ఉమ్మడి కార్యాచరణతో ఈ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలి. అక్కడ ఖచ్చితంగా ఆ పృథ్వీరాజ్ అనే వ్యక్తికి సరైనటువంటి గుణపాఠం తెలంగాణ వాదుల నుంచే వెళ్ళాలని సందర్భంగా మేము తెలంగాణ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తాం. లేదు ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తాం. ఈ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చినటువంటి పరిస్థితులు ఏం కనబడవు. ఎందుకంటే జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తి ఏ స్థాయిలో ఈ యావత్ భారతదేశంలో ఎంత ఉవ్వెత్తులు ఊరించిందో స్వాతంత్ర పోరాటంతో సమానమైనటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్ వేదికగా జరిగినటువంటి ఉద్యమం. ఎంతోమంది ఉద్యమ వీరులు త్యాగాలకి రొమ్ము చూపించి మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తాం. అలాగే ముందు తెలంగాణ వాదులు కూడా ఒక మంచి సత్ప్రవర్తనతో, ఆలోచన విధానాలతో ఆంధ్రులు ఎప్పుడు కూడా మీ మిత్రులు అని ఆలోచించండి. అలాగే తెలంగాణ వాదులందరూ కూడా మా శ్రేయోభిలాషులు, మనం ఒకప్పుడు కలిసే ఉన్నాం, మనం అందరం తెలుగువారం అనే ఆలోచన భావంతో ఇలాంటి ఈ సూడో పర్సన్స్ని దూరంగా పెట్టి పృథ్వీరాజుకి మీరే ఖచ్చితమైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పృథ్వీరాజుకి మరో ఒక్క విషయం చెప్తున్నాం. చుక్కసత్య గారు కావచ్చు, పైడిరాజు గారు కావచ్చు, ఫిల్మ్ స్టార్ పైడిరాజు గారు అన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టించి చేతనైతే పెట్టించకుండా, అలాగే తెలంగాణకు అప్రతిష్టగా ఉన్నటువంటి నిజాం పేర్లు తొలగించమని ఉద్యమించు. నిజాము ఆ తెలంగాణ ఆడబిడ్డల్ని ఊచకోత కోయించాడు. అలాగే రజాకారులు ఘోరమైనటువంటి దాడులు చేశారు. వాటి మీద నువ్వు ఉద్యమించు, వాటి మీద నువ్వు మాట్లాడు, తెలంగాణ ప్రతిష్టను కాపాడుకో. అంతేగాని ఖచ్చితంగా తెలుగువారు ఇష్యూస్ మీద, అలాగే తెలంగాణకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ ఇష్యూస్ మీద అయినా సరే ఒక ఆంధ్రులుగా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. తెలంగాణ ఆంధ్రులు ఎప్పుడు ఒకటే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ పృథ్వీరాజు లాంటి ఒక చేతకాని ఒక తెలంగాణ ఉద్యమ పదాన్ని ఒక ఉపాధిగా ఎంచుకున్నటువంటి ఆ వ్యక్తికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.